నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. హరి ఓం. గరుడ పురాణంలో మనము ప్రతి భాగము చెప్పుకునే అంశాలలో ఈరోజు పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ఏమని అడుగుతున్నాడు అంటే, ఇది ఉత్తరఖండము 9వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. అయితే మరణకాల సమయంలో ఏ పనులు చేస్తే ఆ యొక్క ఆత్మకు ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ప్రారబ్ధవశాన సంప్రాప్తమైనటువంటి ఈ దేహాన్ని ఎప్పుడు విడవలసి వస్తుందో అప్పుడు మానవుడు తులసి యొక్క కోటకు సన్నిధానంలో గోమయంతో ఒక మండపాన్ని ఏర్పరచుకొని దాని మీద తిలలు అనగా నల్ల నువ్వులు జల్లి దర్భలు పరిచి ఒక మంచి ఆసనం మీద సాలగ్రామ శిలను ఉంచాలి. అంటే మరణం ఆసన్నమవుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాణికి తెలుస్తుందో అప్పుడు ఇలాంటి ఏర్పాటు తులసమ్మ కోట దగ్గర ఇలాంటి ఏర్పాట్లు చేసుకొని ఆ యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి దాని మీద పడుకోబెట్టాలి. అంటే ఈ వ్యక్తి మరణం ఆసన్నమైన వ్యక్తి అక్కడ పడుకోవాలి. ఇది సమస్త పాపాలను భయాలను తొలగిస్తుంది. దైవపరంగా సంప్రాప్తించేటటువంటి మరణము అయినప్పుడు అకాల మరణానికి ఇది వర్తించదు. అయితే తులసి యొక్క ఛాయలో మరణిస్తే కనుక అతడు ఎంతటి పాపాత్ముడైనప్పటికీ యముడు అతన్ని చూడకుండా అంటే యమబాధలను తప్పించే విధంగాను క్రూరమైన బాధలు తప్పించుకునే విధంగా ఉంటుంది. దీంతోపాటు పైన చెప్పిన ఈ తిలదర్భాసనం మీద అతడు మరణిస్తే పుత్రహీనుడైనా సరే శివ సాయుధ్యాన్ని తరువాత విష్ణు సాయుధ్యాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుందట. అయితే తెలలు దర్భలు తులసి అనే ఈ 3 వస్తువులు నా నుంచే ఉద్భవించాయి అని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్తున్నాడు. కనుక ఇవి అతి పవిత్రమైనటువంటివి. ఈ తెలలను చూడడంతోనే అంటే ఆ ఆసనం మీద పడుకున్న వెంటనే ఎవరైతే అసురులు అంటే యమదూతలు వస్తారో వాళ్ళు దైత్యులు పారిపోతారంట. అంటే అసురులు యమదూతలు తరువాత దైత్యులు పారిపోతారంట. అంటే ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి క్రూరమైనటువంటి రూపంతో కాకుండా సావధానమైనటువంటి రూపంతో వస్తారన్నమాట. అయితే మరణం సంభవించిన వానికి గోమయం అంటే సమీపించే సమయంలో గోమయం చేత అలికి దర్భలు పరిచినటువంటి భూతలం మీద పడుకోబెట్టడం చెయ్యాలి. అయితే అలుకబడినటువంటి మంచము కానీ ఇప్పుడు వచ్చేటటువంటి మంచాలు కానీ అవి పవిత్రమైనవి కాకపోవడంతో పాటుగా ఆ యొక్క ప్రాణికి అసందర్భంగాను అసౌకర్యంగాను పాపపంకిలంగాను ఉండేటట్టుగా ఉంటుందట. అయితే వాటిని భూత పిశాచ రాక్షసాదులు ఆశ్రయించుకుని ఉంటారట. అలాంటి సమయం ఎవరికైనా తెలిసిన వెంటనే కింద కానీ అంటే మరీ ఉత్తి నేల మీద కాకుండా ఇటువంటి తిలదర్భాసనం మీద పడుకున్నట్టయితే ఇటువంటి భూత ప్రేత పిశాచాలు కానీ రాక్షసులు కానీ ఆ యొక్క ప్రాణి చుట్టూ తిరగకుండా ఉంటాయన్నమాట. శ్రాద్ధము, దేవుని పూజ, అగ్నిహోత్రము, బ్రాహ్మణ భోజనము అలుకని భూమి మీద చెయ్యకూడదు. అయితే అంత్యదశలో జీవుడికి నోటిలో రత్నము స్వర్ణము ఉంచి సాలగ్రామంతో కూడినటువంటి తులసి నీళ్లను పొయ్యాలి. తదుపరి గంగాజలము పొయ్యాలి. ఇది పావనం చేసినటువంటి అంటే లోపలికి తీసుకున్నటువంటి జీవుడికి మోక్షము తథ్యము అని చెప్పి శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడికి సెలవిచ్చాడు. అయితే గంగా స్పర్శ దర్శనము మహాపుణ్యనము కూడా. అయితే గంగా అని 2 మార్లు అన్నా కానీ మహాపుణ్యప్రదము. అయితే కనుక గంగను ఆ సమయంలో ఎవరైతే ప్రాణోత్కృష్టము చేస్తున్నారో వారు స్మరించే ప్రయత్నం చేసుకోవాలి, నమస్కరించుకోవాలి. గంగోదకాన్ని పాననం చేయాలి. పాననము అనగా తాగేందుకు ప్రయత్నాలు చేయాలి. భాగవతము వంటి మోక్షప్రదాయకమైనటువంటి గ్రంథాలను పఠించే వారి నోటి వెంట వినే ప్రయత్నం చేయాలి.
వేదం కానీ, ఉపనిషత్తులు కానీ, శివస్తోత్రాలు కానీ, విష్ణు స్తోత్రాలు కానీ ఎవరైతే పఠిస్తారో, పఠించడం వీలులేని వాళ్ళు పఠించే వారి యొక్క శ్రవణము చేసినా కానీ మోక్షాన్ని పొందుతారు. ఈ విధంగా వర్తించేటటువంటి ధర్మాత్ముల ప్రాణాలు ముఖఛిద్రాల నుంచి వెడలిపోతాయి. అంటే ఎక్కడెక్కడి నుంచో కాకుండా ఈ నవరంధ్రాలలోనూ మొట్టమొదటి శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనటువంటిది ముఖంలోంచి కనుక పోవడము అనేది చాలా పుణ్యం చేసుకున్నట్టు అవుతుంది. ఇవి కనుక ఎవరైతే చేస్తారో వారికి ముఖద్వారం నుంచి ప్రాణము వెళ్ళే అవకాశం కనబడుతుంది. అయితే ప్రాణాలు పోవడం వల్ల శరీరము నిర్విచేష్టము, జుగుప్సింగా ఉండేటట్టుగా, స్పృశించడానికి యోగ్యం లేనట్టుగా దుర్గంధభూయిష్టం అయిపోతుంది. అయితే క్రిమి కీటకాదులతో విడ్భస్వరూపాల చేత శరీరానికి 3 అవస్థలు వస్తాయట. మొదటిది ఈ మాత్రానికే అంటే శరీరాన్ని క్రిమికీటకాదులు తక్షణమే అంటే ప్రాణోత్కృష్టం అయిన వెంటనే ఇవన్నీ చేరి తినడానికి ప్రారంభం చేస్తాయట. అంటే ఇంత మాత్రానికే నరుడు ఎంత గర్వపడిపోతున్నాడో, ఎంత అహంకారాన్ని చూపిస్తున్నాడో. ఒక దేహాన్ని విడిచాక ఆ యొక్క జీవుడు పూర్వజన్మకు సంబంధించి అంటే ఇంకొక రూపాన్ని చేరి ఆ రూపాన్ని ఆశ్రయిస్తాడట. అయితే తిరిగి తిరిగి సుఖదుఖాల చక్రంలోనే కొట్టుమిట్టాడుతూ పాప పంకిలమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడట. అయితే దాన ధర్మాలు చేసుకోక లేదా చేసుకున్న మహానుభావుడికి అతుర కృత్యాలు చేసుకొని సిద్ధంగా ఉన్నటువంటి జీవుడికి ధర్మాత్ములకు, ప్రాజ్ఞులకు ప్రియులైనటువంటి దేవదూతలు చక్కని విమానం తీసుకొచ్చి స్వర్గానికి తీసుకువెడతారట. అంటే ఇటువంటి పుణ్యకార్యాలైతే ఎవరు చేసుకుంటారో వారికి విష్ణుదూతలు వచ్చి స్వర్గలోకానికి తీసుకువెళ్తారట. అయితే వారి పూజలు అందుకుంటూ ఆ యొక్క జీవి స్వర్గాన్ని చేరతాడు. తరువాత స్వామి మరి యొక్క చిన్న సందేహము అని చెప్పి గరుత్మంతుడు ఏమని అడుగుతున్నాడయ్యా అంటే, స్వామి ఒక కుటుంబంలో ఎవరికైనా ప్రేత జన్మ కలిగింది అని ఎలా తెలుసుకోవాలి మనిషి అనే సందేహాన్ని సభక్తియుతంగా అడిగాడట గరుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమని సెలవిస్తున్నాడయ్యా అంటే, ప్రేత జన్మను గుర్తించడము చాలా సులువట. ఎలాగా? ఒకే ఒక్క పెనుగుర్తుతో ప్రేత జన్మని తెలుసుకోవచ్చట. తన కుటుంబంలో వారినే లేదా తమ కులంలో వారినే ప్రేత జన్మలు ఎక్కువగా ఇష్టపడతారట. అయితే ప్రేత శరీరాలు ఆ యొక్క బాధను తప్పించుకోవడానికి కూడా చాలా ఉపాయాలు ఉన్నాయని చెప్పి మాధవుడు గరుత్మంతుడికి చెబుతున్నాడు. అందులో ఏమిటి అంటే, విజ్ఞుడని చక్కగా పాటిస్తే ప్రేత శరీరధారులు పీడనకు గురి కాకుండా అంటే యమబాధలకు కానీ యమ పీడలకు కానీ గురి కాకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందట. అవి ఏమిటయ్యా ఉపాయాలు అంటే, కాశీ రామేశ్వరం వంటి పుణ్యతీర్థ సేవనము, సత్కార్యాలు అనగా దాన ధర్మాలు, పూజలు, వ్రతాలు మొదలైనవి చెయ్యడము. మూడవ ఉపాయము నిత్య హరినామ సంకీర్తనము. దీనికి సమయాలు అక్కర్లేదు. ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ హరినామ సంకీర్తన మనసులో కనుక చేసుకున్నా కానీ ఇవన్నీ చేసినటువంటి పుణ్యం దక్కుతుందట. అయితే పితృదేవతలను సమయానుకూలంగా సందర్భంగా అర్చించడము, తర్పణాలు ఇవ్వడము, వారికి తృప్తిపరిచే కార్యక్రమాలు చేసినట్టయితే కనుక వారికి ప్రేత బాధలు అనేవి ఉండవట. మరి ఒక విశేషం ఏంటంటే, ప్రేత జన్మ వల్ల బాధలు ఎవరికి వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని చెప్పి గరుత్మంతుడు ఆ మాధవుణ్ణి అడిగాడు. దానికి మాధవుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక, సత్కార్యాలు చెయ్యని వారిని, దైవభక్తి అసలే లేని వారిని, పెద్దలను, గురువులను నిందించేవారిని, అసత్యాలతో పొద్దు పొడుస్తూ అంటే సాటి మనుషులను మోసం చేసేవారిని, మాంసం తినడము, కళ్ళు తాగడము, వ్యభిచారం చెయ్యడము, ఇటువంటి నీచ నికృష్ట అధమాధమమైనటువంటి పనులు చేస్తూ దుర్వ్యసనాలకు, నీచ సంపర్కం గల వాళ్లకు మాత్రము ప్రేత జన్మల వల్ల, ప్రేత బాధల వల్ల విపరీతమైన
దుఃఖాన్ని కలుగుతుంది ఓ పక్షిరాజా అని చెప్పి శ్రీ మహావిష్ణువు ప్రేతజన్మ ఎలా కలుగుతుంది, ఎవరికి కలుగుతుంది, దాని నుంచి ఎలా విముక్తి పొందాలి అనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. హరి ఓం.